హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి మనం ఈ షోల్డర్ అతకబెట్టి ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలన్నప్పుడు ఎలా వేయాలనో తెలియట్లేదు. మేడం మాకు ఒక్కసారి చెప్పండి అని షాప్లో అయితే అడుగుతున్నారు. మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి. మనం లైనింగ్ కట్ చేసుకుంటప్పుడు పైన క్లాత్ లైనింగ్ ఇది కట్ చేసుకుంటప్పుడు మనం నెక్ చంక కొంచెం పెద్దగా ఉంచుకుంటాం కదా. ఈ ఉంచుకున్న దాన్ని మనం సేమ్ కట్ చేసుకోవాలి. ఇలాంటి పైపింగ్ వేయాలన్నప్పుడు అంటే మన షోల్డర్ దగ్గర ఫీట్ దగ్గర కూడా కనబడకుండా పైపింగ్ ఎగ్జాక్ట్గా ఎట్లుందో అట్లా మనం షోల్డర్ డౌన్ చేస్తాం కదా, హై నెక్కి ఎలాగుందో అలాగా మీరు ఇలా కట్ చేసుకోండి. మొత్తం కట్ చేయకున్నా సరే ఈ షోల్డర్ మట్టుకు మనం ఇప్పుడు షోల్డర్ ఇలా జాయింట్ చేస్తాం. బేసిక్ లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండిటికి ఇలా జాయింట్ చేస్తాం. షోల్డర్ ఈ షోల్డర్ ఏ దానికి జాయింట్ చేస్తాం? ముందు భాగానికి జాయింట్ చేస్తాం. ఈ ముందు భాగంది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే కట్ చేసుకోండి. సేమ్ కట్ చేసుకున్నారా? కట్ చేసుకున్న తర్వాత ఈ ముందు భాగము లైనింగ్ ఓన్లీ లైనింగ్ పీస్ పెట్టుకోండి. ఈ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ పెట్టుకొని ఇలా చూడండి. ఇలాగా నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్యాక్ ఓపెన్ చేయండి. చేసి బ్యాక్ మీద ఈ ఫ్రంట్ పార్ట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ షోల్డర్ జాయింట్ చేయండి. చూడండి, ఇలా మనం ఎంతైతే స్టిచ్ కుంచుకుంటామో ఖర్చు అంతే ఇలా షోల్డర్ జాయింట్ చేయండి. హై నెక్ కాబట్టి ఇలా వస్తుంది. మనం డీప్ నెక్కైనా హై నెక్కైనా ఇన్విజిబుల్ బోటిక్లా కుట్టే మోడల్ మనం జాయింట్ చేసినామా, దీన్ని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇవి కూడా నేను కట్ చేసిన కదా, ఇలాగా కట్ చేసినవి వదిలేసి సేమ్ ఎంతవరకు అయితే మనం కరెక్ట్గా ఉందో బేసిక్ అంతేవరకు మనం ఇలాగా జాయింట్ చేసుకోండి. మనం ఖర్చు ఎంత పెట్టుకున్నాం అంతే పెట్టుకోవాలి. రెండుటి ఖర్చు సమానంగా కలవాలి. అది కలవడం వల్ల ఫినిషింగ్ బాగా వస్తుంది అన్నట్టు. రెండు జాయింట్ చేసిన తర్వాత ఫస్ట్ లైనింగ్ క్లాత్కు సీదా మీద లైనింగ్ క్లాత్కు పైపింగ్ వేసుకోవాలి. నేనైతే సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటున్నాను. ఇలా పైపింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ మనం పైపింగ్ ఎలా వేస్తామో థ్రెడ్ పైపింగ్ అలాగే వేసుకోండి. చాలామందికి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ఇది ఏం లేదు, మనం పైపింగ్ వేసుకునే విధానం మారదు అస్సలు. నార్మల్ పాదంతో పైపింగ్ ఇలాగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చింది కట్ చేసేయండి. ఇక్కడ వరకు మీకు తెలుసు. దీన్ని బట్టి ఇది కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసుకోండి. రౌండ్ల ప్లేస్లో కచ్చకలు పెట్టుకోండి. ఇప్పుడు అవసరం లేదు, సెకండ్ టైం. ఇప్పుడు ఇలా జాయింట్ వేసేసినా కదా, పైపింగ్ వేసేసినా కదా, ఈ పైపింగ్ సీదా మీద వేసినాం కదా, ఈ సీదాకు మనం మళ్ళీ ఇది సీదా పెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ కనబడేది ఉల్టా అన్నట్టు పెట్టేసి ఇక్కడ షోల్డర్లు ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి. షోల్డర్ అతకబెట్టిన చూడు, అవి సేమ్ వచ్చేలాగా చూసుకొని క్లాత్ను ఇలా నీట్గా సర్దుకొని ఇక్కడ షోల్డర్ మన వైపు ఇట్లా పెట్టుకొని మనం షోల్డర్ అతికిచ్చినాం కదా, ఈ రెండు షోల్డర్ సమానం ఉన్నాయా చూసుకొని ఇక్కడ ఇలా పిన్ పెట్టుకోండి. షోల్డర్ దగ్గర కరెక్ట్ వచ్చింది అనుకోండి, మనకు మిగతాదంతా కరెక్ట్ వస్తుంది. కొంచెం లైనింగ్ క్లాత్కు ప్లెయిన్ క్లాత్కి ఎగుడు దిగుడున్నా సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ సైడ్ మళ్ళీ ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నామా. ఇప్పుడు చూడండి, ఇలా తిరిగేసినామా. ఇప్పుడు నెక్ సరిపోయిందా చూసుకోండి. మొత్తం వెనక నెక్ సమానం కట్ చేసినా, ముందు నెక్ కొంచెం ఎక్కువ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇలా పెట్టేసుకోండి. మీకు కావాలంటే ఇంకా ఇక్కడ కూడా మీకు ఇట్లా కొంచెం కష్టం అనిపిస్తుంది, ఇవి అంతా సమానం సరిపోనీకి అంటే ఇక్కడ కూడా చిన్న పిన్స్ పెట్టుకోండి. నాకు ప్రాక్టీస్ కాబట్టి నేను పిన్స్ పెట్టుకోకుండా వేసుకుంటున్నాను. మీరు ఇలాగే ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి, ఇక్కడ సమానం రావడానికి.
పెట్టేసుకున్నామా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిపోతాం కదా, ఇలాగే స్టార్ట్ అయిపోవాలి. చూడండి ఇలా సర్దుకుంటూ, ఇగో ఇలా నీట్గా సర్దుకుంటూ ఇలాగా మొత్తం సర్దేసుకుని అప్పుడు మనం నెక్ నీట్గా వేసుడు స్టార్ట్ చేయాలి. లోపల థ్రెడ్ పైపింగ్ ఇంతకుముందు వేసినాం చూడు, దాన్ని సెట్ చేయాలన్నట్టు ఇలాగా కరెక్ట్గా సెట్ చేస్తూ నెక్ రౌండ్గా వచ్చే విధంగా చూస్తూ మనకి ఈ ప్లేస్ ఎక్కడైతే థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కుట్టు పడ్డదో మనకు అక్కడే పడే విధంగా, మీకు కుట్టు కనబడకపోతే నేను మార్క్ వేస్తున్నా, ఈ మార్క్ వచ్చే విధంగానే మనం ఇలాగే దానిపైననే ఒకసారి ఇట్లా వేస్తే కనబడుతుందా చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక ఇలా నెక్ పైపింగ్ అనేది మనకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ చూడండి ఎంత ఫినిషింగ్ వస్తుందో మీరు అసలు ఊహించలేరు. బోటిక్లనే కుడతారు, మనకు కుట్టు వస్తుందా లేదా అనుకునే వాళ్ళకి చిన్న వీడియో. ఇలా సర్దుకోండి, సర్దుకోవడంలోనే ఉంటుంది. ఇలా మంచిగా నీట్గా సర్దేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అయిపోయిందా, మనం ఇలా కట్ చేసి ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి రౌండ్ ప్లేస్లో చిన్న కచ్చికలు పెట్టుకోవాలి. రౌండ్ ప్లేస్లో ఇలా చిన్న కచ్చికలు పెట్టుకుందామా. పెట్టేసుకున్న తర్వాత పిన్స్ తీసేయండి. ఇక పిన్స్ తీసేసి దీని బ్లౌజ్ను ఉల్టా చేయండి. లైనింగ్ లోపలికి పోయే విధంగా, పైన క్లాత్ కనబడే విధంగా. సెల్ఫ్ పైపింగ్ కాబట్టి మీకు కనబడట్లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చింది మనకు పైపింగ్ అనేది, నీట్గా ఎంత బాగా వస్తుంది. సెల్ఫ్ పైపింగ్ కాబట్టి నీకు కనబడతలేదు. చూడండి ఇలాగా మనం పైన ఒక కుట్టేసుకోవాలి. ఇలా ఒక కుట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాగా మనకు ఇన్విజిబుల్ షోల్డర్ పైపింగ్ అంటారు దీన్ని. ఫీట్ కూడా ఇన్విజిబుల్ వచ్చే విధంగా ఇలా చూస్తే మీకు అసలు ఎలా కుట్టిండ్రు, మనకి ఇంత ఫినిషింగ్ వచ్చిందా అని మనీ కూడా ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఇస్తారు వాళ్ళు కుట్టించుకునే వాళ్ళు. మీరు ఇలాగే ఇంట్లో ఉండి బ్లౌజులు నేర్చుకోవాలంటే మన ఛానల్లో అయితే నేను ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నా, ఆ వీడియోలు ఉన్నాయి. మీకు ఏమన్నా కామెంట్ చేయండి, మాకు ఇది వచ్చు మాకు ఇది రాదు అనేది ఉంటే కూడా నాకు కామెంట్ చేస్తే నేను చెప్తాను. మన వీడియోలు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా, మీకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఇష్టమా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫినిషింగ్ మొత్తం చూసేద్దాము. ఇదిగోండి షోల్డర్ అతకబెట్టింది కనబడుతుందా? ఇలాగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో నా బ్లౌజ్. ఇన్విజిబుల్ షోల్డర్ జాయింట్ వేయడం అనేది, నా పైపింగ్ వేసుకోవడం, సెల్ఫ్ పైపింగ్ వేసుకున్న ఇన్విజిబుల్ ఫీట్ అతకబెట్టుకోవడము. నార్మల్గా కూడా మీరు ఇలాగ ట్రై చేసి నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. బాయ్ ఫ్రెండ్స్.